ఒక స్త్రీగా ఈ ప్రశ్న అడుగుతున్నాను గురువుగారు. సాధారణంగా అందరి ఇళ్లలోనూ పద్ధతులు అవన్నీ ఆచరించే వాళ్ళ ఇళ్లలో ఎలాబొరేట్గా పూజలు అవన్నీ జరుగుతుంటాయి. పొద్దున 3 గంటలకు లేస్తే అన్నీ కరెక్ట్గా ఉన్నాయా అని చూసుకుంటూ వంటలు చేసి సరిగ్గా జరగడానికి ఎంత వెనకాల ఇవ్వాలి శక్తి అంత కూడా ఇంట్లో ఆడవాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇదంతా కూడా భర్తో లేకపోతే తండ్రి ఎవరో ఒకళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళు చూస్తూ ఉంటేనేమో ఇవన్నీ ఇలా జరిగితే తప్ప ఇది పద్ధతి కాదు, వీళ్ళకి ఏమీ ఫలితాలు రావు అన్నట్టు అంటారు. ఇంత చేస్తే కానీ అమ్మవారు పలకదా? వాళ్ళకి ఒకసారి మెళ్ళో తాళిబొట్టు పడిన దగ్గర నుంచి మళ్ళీ ఇంకా వాళ్ళని కట్టెల మీద పెట్టేదాకా చాకరీ మాత్రమే చేసిన పోయిన ఆడవాళ్ళు చాలామంది ఉండిపోయారు. ఆ బాధతోనే పోవాలా గురువుగారు, లేకపోతే వాళ్ళకి ఒక దారి ఉందా? నిజం చెప్పాలంటే ఈ ప్రశ్న పూర్తిగా మీ తరానికి సంబంధించింది. ఇప్పుడు తరంలో నాకు తెలిసి ఆ సిచ్యువేషన్ లేదు. హిందూ ధార్మిక వ్యవస్థ మతంలో ఏం చెప్పారంటే హోమం చేసేవాడు ఉంటాడు, కర్త, మంత్రం చదివేవాడు ఉంటాడు, పరిచారకులు అని ఉంటారు. వీళ్ళందరికీ కూడా వీడు చెప్పడం వీళ్ళకేం మిగలదు చాకరీ అని అనుకుంటారు. కానీ ఎవరైతే దీనికి దోహదపడతారో, నైవేద్యం పెడుతుంటే ఇంత దాకా ఎందుకు, అసలు నైవేద్యం వండిన వారు కాదు, అది పండించిన వారికి కూడా ఆ పుణ్యఫలం వెళ్తున్నట్టు అసలైన శాస్త్రం. మరి ఆ విషయం అందరికీ చెప్పాలి కదా గురువు గారు. ఆ లెక్కకు వస్తే స్త్రీ శక్తి ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ చేసే గుణమే స్త్రీ శక్తికి మూలం. ఆ లెక్కకు వస్తే మీరు వరలక్ష్మి వ్రతం, చారుమతీదేవి వాళ్ళు ఎలా ఉండాలి, ఒక ఆదర్శ వ్యక్తుల కింద, ఆదర్శ జీవుల కింద వాళ్ళు చెప్పారు. పొద్దున్నే నిద్ర లేచి అత్తమామలు పూజించి అన్ని పనులు చేసుకుని ఆవిడ మరి పూజలు చేసినట్టే చెప్తున్నారు. అప్పుడు పురాణ కాలంలో నుండి వాళ్ళు చేశారు. కాకపోతే ఇక్కడ ఏమిటంటే ఇద్దరూ కలిసి పూజల్లో కూర్చున్నా కూడా లాజికల్గా చూసినా ఇవన్నీ చేయించడానికి వాళ్ళకి తిరమై అంటారు అరవంలో, నేర్పరితనం కూడా ఉండదు మగవాళ్ళకి. నా వరకు వంట రాదు, ఆవిడ చేస్తేనే మా అమ్మవారికి ప్రసాదం, నేను చేస్తే ఆవిడ పారిపోతుంది ఆ రుచి భరించలేక. ఆ రకంగా చూస్తే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నేర్పరితనం అని ఇచ్చారు. ఆ నేర్పరితనం, ఓర్పు మీ ఆడవాళ్ళకు ఉంది కానీ మా మగవాళ్ళకి లేదు. విధంగా చెప్పాలంటే నలభీమ బాకం అని ఎప్పుడూ చెప్పారు కానీ, బట్ వీళ్ళు పూజల్లో చేసుకుంటే వీళ్ళు వెనకాతల సహాయం చేయాలి. కానీ ఎక్కడొస్తుందంటే దాన్ని అలుసుగా తీసుకుని మగవాళ్ళు వీళ్ళని సంకల్పంలో కూడా కూర్చోబెట్టకుండా వాళ్ళ వంటింట్లో పని చేసుకుంటున్నా రా అని చెప్పి పిలిచి ఆచమనం చేయించి సంకల్పం చెప్పించి అప్పుడు నువ్వు వెళ్ళు, నువ్వు అక్కడి నుండి నువ్వు పూజ వింటూ ఉండు అని చెప్తే వాళ్ళకి కూడా నేను దాంట్లో భాగం పంచుకున్నానన్న తృప్తి ఉంటుంది. అలా చేయకుండా వాళ్ళకే ఒక సొత్తున్నట్టు ఆడవాళ్ళు హోమం చేయకూడదు, ఆడవాళ్ళు రుద్రం చదవకూడదు, పురుషోత్తం చదవకూడదు, ఓన్లీ వంట తిప్పుతూ ఉండాలని ఒక వరవడి ఏర్పరిచేస్తారు. అది తప్పు. కాకపోతే చండీ పాఠంలో అమ్మవారు ప్రత్యేకించి 5వ అధ్యాయంలో యాదేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థ నమస్తై 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 నమో నమః యాదేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థ. అమ్మా, నువ్వు వంటింట్లో కూర్చున్నావని బాధపడకు, నీతోటే నేను ఉన్నాను, నువ్వు నీళ్లు తాగితే నేను ఉన్నాను, అన్నం తింటే ఉన్నాను, సిగ్గుపడితే ఉన్నాను, వృత్తి చేస్తే ఉన్నాను, నిన్ను వదిలి వెళ్ళటం లేదు అని అమ్మవారు చెప్తుంది. సో ఇప్పుడు జరిగేది ఏంటంటే ఇక్కడ చేసి మగవాళ్ళు కొంతమంది, అందరినీ అంటలేదు, అహంకారంతో నేనే చేస్తున్నాను, నేను పురుషుడిని ఆ స్వాహ అన్నప్పుడు కరెక్ట్గా వేయకుండా అడదిడంగా వేస్తూ వచ్చి పుణ్యకర్మని పోగొట్టుకుంటున్నారు. వీళ్ళు స్త్రీ శక్తి నిజంగా ఆ స్త్రీత్వం కలిగిన వారు నాకే ఎందుకు వచ్చింది ఈ కర్మ అని అనుకోకుండా, అమ్మా చక్కగా నాకు ఇంత అదృష్టం ఇచ్చావు, అగ్ని వెలిగించేటప్పుడు అగ్నిందూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య సుకృతం అని మంత్రం చదువుకోవచ్చు స్త్రీ. అక్కడ హోమం చేయక్కలేదు, ఇక్కడ చేసేదే హోమం. అమ్మ నేను వండుతున్నానే అది పెద్ద హోమం కింద క్రతువు కింద మార్చి ఈ వంట అంతా అమృతం చేసి వాళ్ళకి ఇయ్యాలి. అవును అవును, అంత గొప్ప హోమం ఎవరు చేయగలరు చెప్పండి? ఆ అదృష్టం మీకు పట్టింది. అలాగా నేను చేసి ప్రతి పనిలోనూ భగవంతుని ఆపాదించుకుని దాని ద్వారా ఉపాధి రహిత జీవనం, వాళ్ళకి పువ్వులు కావాలి, పళ్ళు కావాలి, కొబ్బరికాయలు కావాలి. కాకపోతే వీళ్ళకి
రోజు తినే అన్నం, బెండకాయలు, బీరకాయలు వాటిని తరుగుతూ కూడా దాన్నే ఉపాధి కింద భావించి భగవంతుని పూజించవచ్చు. కానీ నాకు ఒక్క కోరిక బాబు గారు ఏంటంటే, శాస్త్రాలు, పుణ్యాలు, పూజలు చేసే ముందు అసలు ముందు ఇటువంటి మంచి విషయాలు అనౌన్స్ చేశారనుకోండి, చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఆత్మపరంగా పాల్గొంటారు. ఇంకొకటి ఏంటంటే, మా బామ్మగారు నాకు చిన్నప్పుడు బియ్యం కడిగి పెట్టేటప్పుడు ఆ పొయ్యి మీద అన్నపూర్ణాదేవిని తలుచుకుని ఈ భోజనం చేసిన వాళ్ళకందరికీ తేజస్సు, ఓజస్సు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉండాలని చెప్పు అనేవారు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చేది. ఎందుకంటే నేను 14 అయితే మడిగట్టుకుని వంట చేయాల్సి వచ్చేది. అప్పుడు మర్చిపోతే ఏం చేయాలి అనేదాన్ని. దాన్నే ఉందమ్మా, దేవుడి దగ్గర నైవేద్యం పెడతావు కదా, అప్పుడు మర్చిపోతే మామూలుగా వడ్డిస్తావు కదా, ఎవరికైనా వడ్డించేటప్పుడు ఆ మాటని పెట్టు భోజనం. అప్పుడు కూడా మర్చిపోతే నువ్వు తినేటప్పుడు ఆ ముద్ద పట్టుకుని ఈ భోజనం ఎవరెవరు తిన్నారో వాళ్ళందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి. దీనికి తర్వాత మా డాక్టర్ గారు ఇంకోటి యాడ్ చేశారనమాట. ఏమిటంటే, ఎవరెవరికి ఆకలిస్తుందో తల్లి నేనుగా వెళ్ళి పెట్టలేను, ఆకలేసిన వాళ్ళకి నువ్వు అన్నపూర్ణదేవివై తల్లి నువ్వు వాళ్ళకి తృప్తి కలిగించు అని చెప్పి కూడా అనుకో అని చెప్పేవారు అనమాట. అప్పుడు కూడా మర్చిపోతే అనేదాన్ని. అంటే అసలు నువ్వు ఆడదానివి కాదన్నారు. చేయించి పురోహితులు వాళ్ళు చెప్పాలి. ఈ ధర్మశాస్త్రాల్లో ఇవి ఉంది. పరిచారకులకు 25 ఉంది. ఆ గ్రంథ పఠనం అన్నది కూడా వీళ్ళు అలవరుచుకుంటే ఇంకోళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు ఎవరు కూడా. అసలు మనిషిగా పుట్టినప్పుడు నాకేమిటి అన్న భావన ఉండకూడదు. నాకు ఏది ఇవ్వబడిందో, ఏ యొక్క వ్యవస్థ ఇవ్వబడిందో, నేను ఉద్యోగమే చేస్తున్నానో, వంటే వండుతున్నానో, ఇవి ప్రవచనాలే చెప్తున్నాను, నేను నియమింపబడ్డాను అమ్మవారి చేత అనుకుని తృప్తిగా భావించి నాకు ఇవ్వబడిన వృత్తిని ప్రతిఫలాపేక్ష లేకుండా ఉంటే వాడు బ్రాహ్మణుడు అవుతాడు అంటుంది. అంటే నేను కులం చెప్పట్లేదమ్మా, ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడే. ఇది వేసుకున్నవాడు మాత్రమే కాదు, ఇలాంటి కోపాలు వస్తాయి కొంతమందికి, అయితే పర్వాలేదు. ప్రతిఫలాపేక్ష లేకుండా జ్ఞానాన్ని పంచిచ్చేవాడు, సేవ ఎవడైనా సరే బ్రహ్మతత్వంలో చరించేవాడు చేత ఇంకోళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఇది విన్నవాళ్ళైనా సరే ఇంకా ఆత్మతృప్తితో నేను చేసి ప్రతిదీ అమ్మవారికి అందుతుంది. దానికి నాకు వెనక్కి రిటర్న్ వచ్చినా లేకపోయినా పర్వాలేదు. ఇదే ఏంటి, అమ్మవారే మన దగ్గర ఉన్నప్పుడు ఇంకా రిటర్న్స్ అడగం కదా, ఈ విషయం తెలియాలి కదా. మీరు అన్నారు కాబట్టి లలితా సహస్రనామం ఫలశ్రుతి, విష్ణు సహస్రనామం ఫలశ్రుతి అని చదువుతారు. మా శిష్యులు చెప్తాను, ఫలశ్రుతి చదవకండి. ఎందుకంటే లలితా సహస్రనామం చదవడమే ఒక ఫలం. ఇక దానికి మళ్ళీ ఫలశ్రుతి ఏంటి? అలా భావించినప్పుడు దేశంలో ఈ సమస్యలు లేకుండా సస్యశ్యామలంగా ఉంటుంది.